ఇప్పుడు వశిష్ఠుల వారు శ్రీరామచంద్రునికి చెప్పిన సప్తజ్ఞాన భూమికల గురించి విచారణ చేద్దాం. అయితే ఈ యొక్క సప్తజ్ఞాన భూమికలు, ఈ యొక్క నవవిధ భక్తి, అష్టాంగ యోగం, జ్ఞాన భూమికలు, సాధన చతుష్టయం అనిలా లెవెల్స్గా అందించారు ఋషులు. ఇవి కొద్దిపాటి భేదంతో ఉంటాయి, ఒకే ఫలితాన్ని ఇస్తాయి కనుక ఇవి ఋషి పరంపరలో చెప్పిన మార్గాలు. అయితే ఈ సప్తజ్ఞాన భూమికలు అంటే ఏంటిది? 7 సప్తజ్ఞాన భూమికలు అంటే 7 జ్ఞాన భూమికలు, 7 అజ్ఞాన భూమికలు అని యోగ వాసిష్టంలో చెప్పడం జరిగింది. అయితే సప్తజ్ఞాన భూమికలను చెప్పుకుందాం ఇప్పుడు. అయితే శుభేచ్ఛ, విచారణ తనుమానస, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావన, తురీయం అని 7 మెట్లుగా ఉంటుంది. మొదలు ఏ పని చేయాలనే శుభేచ్ఛ, శుభమైన ఇచ్ఛ, శుభమైన కోరిక కలగాలి, స్వేచ్ఛ ఉండాలి. ఏ పని చేయాలన్నా శుభేచ్ఛ కలగాలి, అంటే నేను మోక్షం పొందాలనే కోరిక కలగాలి, ఇదే శుభేచ్ఛ అంటారు. కనుక శుభేచ్ఛ, విచారణ, ఆ మోక్షం కావాలి అనే కోరిక, ఆ శుభమైన ఇచ్ఛ, శుభేచ్ఛ కలిగినప్పుడే ఆ మోక్షం అప్పుడు మోక్షానికై ప్రయత్నం చేస్తాం. అప్పుడు విచారణ చేస్తాము, నేను ఎక్కడి నుంచి వచ్చినా, ఎక్కడికి వెళ్ళాలి, దాదే విచారణ. శుభేచ్ఛ తర్వాత విచారణ కలుగుతుంది. నేను ఎక్కడి నుంచి వచ్చినా, ఎక్కడికి వెళ్ళాలి, ఏది జీవాత్మ, ఏది పరమాత్మ, ప్రకృతి ఏంటిది, ఇవన్నీ విచారణ జరుగుతుంటుంది. ఎందుకు నాకు దుఃఖం కలిగింది అని ఇట్లా విచారణ చేయాలన్నమాట. విచారణ తర్వాత ఆ విచారణ చేస్తూ ఉండగా శుభేచ్ఛ, విచారణ, తనుమానస, మనసు ఏమవుతుందంటే ఈ యొక్క కొంచెము శాంతిస్తుంది. ఈ విచారణ వలన అసలు మనసు నిలకడ చెందుతుంది కొంత. తనుమానస తర్వాత సత్వాపత్తి, అప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క దీనికి సత్తు ఏంటిది, ఈ యొక్క పరమాత్మ తత్వాన్ని విచారణ చేయాలి. అప్పుడు సత్వాపత్తి, అసంశక్తి, ఆ పదార్థాన్ని, ఆ ఆత్మ పదార్థాన్ని విచారణ చేసినప్పుడు ఆత్మని అసంశక్తి అంటే ఈ ప్రపంచం మీద విరక్తి కలుగుతుంది, ఇంకా ఈ ప్రపంచం మీద కోరికలు అనేటివి ఉండవు. సత్వాపత్తి ఆ యొక్క పరమాత్మ చింతన చేయడం వలన, ఆత్మచింతన చేయడం వలన అసంశక్తి, ఈ వైరాగ్యం కలుగుతుంది. అసంశక్తి అంటే ఈ ప్రపంచం మీద వైరాగ్యం కలుగుతుంది మనకు. అప్పుడు అయితే ఆ విధంగా మనము అసంశక్తి పదార్థ, అలాగే అప్పుడు నిజమైన ఆత్మ విచారణ స్టార్ట్ అవుతుంది. అప్పుడు పదార్థ భావన, అప్పుడు ఆత్మభావన తప్ప ఇతర భావన ఉండకూడదు. ఎప్పుడు ఇంకెల్లవేళల ఆత్మభావనలోనే, ఎల్లవేళల ధ్యాన యోగంలోనే గడుపుతుండాలి. పదార్థ భావనలోనే, ధ్యాన యోగంలోనే గడుపుతుండాలి. ఆత్మధ్యానంలోనే నిమగ్నం అవుతుండాలి. పదార్థ భావన కనుక ఆ విధంగా శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంశక్తి, ఇక పదార్థ భావన. అప్పుడైతే నిరంతరం ధ్యాన యోగంలోనే గడుపుతుంటే అప్పుడు తురియ స్థితి కలుగుతుంది. తురియ స్థితి అంటే అది సమాధి స్థితి అన్నా, తురియం అన్నా, మహానిర్వాణం అన్నా ఒకటే. ఈ పదాలు కొద్దిపాటి భేదం అంతే. కనుక అప్పుడు చక్కగా మనకు తురియ స్థితిని అందుకుంటాం. తురియ స్థితిని అందుకున్నప్పుడు ఈ జీవుడే దైవము అనే స్థితి అనుభూతి కలుగుతుంది. అప్పుడు అన్ని బంధాలు పోతాయి. అప్పుడు పరమాత్మ స్వరూపంగా మారిపోతాడు. అది ఒక రకమైన సమాధి స్థితే. తురియమైన సమాధి స్థితి అయినా ఒకటే. కనుక తురియాతీతం ఇంకా పరబ్రహ్మమే అయి ఉన్నది. కనుక ఈ యొక్క సప్తజ్ఞాన భూమికలు, అష్టాంగ యోగము ఇవన్నీ ఒకే ఫలితాన్ని ఇస్తాయి. ఓం